నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు జూన్ 17, 2026 బుధవారం. ఇప్పుడు నేటి పంచాంగ విశేషాలు మరియు రాశి ఫలాలు తెలుసుకుందాం. పంచాంగ విశేషాలు. తిథి శుక్లపక్ష తదియ రాత్రి 9:38 వరకు కొనసాగి అనంతరం చవితి ప్రారంభమవుతుంది. నక్షత్రం పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 1:36 వరకు కొనసాగి అనంతరం పుష్యమీ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధ్రువయోగం రాత్రి 8:50 వరకు కొనసాగి అనంతరం వ్యాభాత యోగం ప్రారంభమవుతుంది. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:47 శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 3:46 నుండి తెల్లవారుజామున 4:34 వరకు. అమృతకాలం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 1:06 వరకు. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి అర్ధరాత్రి 2:06 వరకు. యమగండం ఉదయం 7:23 నుండి ఉదయం 9:01 వరకు. గుళిక కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. నేటి రాశి ఫలాలు. మేషం చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. వృషభం ఆర్థిక విషయాల్లో శుభపరిణామాలు ఉంటాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. మిథునం కొత్త అవకాశాలు లభించే సూచనలున్నాయి. కీలక నిర్ణయాల్లో విజయం సాధిస్తారు. కర్కాటకం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. శుభవార్తలు వినే అవకాశముంది. సింహం గౌరవం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కన్య విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశముంది. తుల ధనలాభ సూచనలున్నాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వృశ్చికం వ్యాపార లావాదేవీల్లో లాభాలు పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ధనుస్సు ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మకరం ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. కుంభం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విజయాలు సాధిస్తారు. మీనం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సందేశం ఈరోజు బుధవారం కావడంతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ గణపతి ఆరాధన శుభప్రదంగా భావిస్తారు. ఓం గం గణపతయే నమః ఈ మంత్రజపం విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. ప్రతిరోజూ పంచాంగం, నిత్యరాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు తాజా వార్తల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కి మా తాజా అప్డేట్స్ను వెంటనే పొందండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర శాస్త్రి. నమస్కారం.